తీసుకొస్తామని చెప్పి మరి ఈ రక్షణ చట్టం అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదు? దీనికోసం పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ సంఘాలు, బీసీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరినీ నేను కోరుకుంటున్నాను. దశాబ్దాల కాలం నుండి బీసీల ఓట్ల బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు బీసీలను అణగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అనేక మంది బీసీ కార్యకర్తలు, నాయకుల పైన దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం చెల్లించే పరిస్థితుల్లో లేదు. మహిళలకు సంబంధించి గతంలో జరిగిన అత్యాచారాల గురించి, సంఘటనల గురించి మనకు తెలుసు. మరీ ముఖ్యంగా ఈరోజు అధికారంలో ప్రధానంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వ హయాంలో మహిళలకు సంబంధించి అనేక అంశాలు మాట్లాడారు. ముఖ్యంగా సుగాల ప్రీతి లాంటి సంఘటనల గురించి అనేక రకాలుగా ఆరోపణలు చేశారు. మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం అదే ఫైల్ మీద తీసుకొస్తాము, వారి కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు. ఈ రోజు అదే సుగాల ప్రీతికి సంబంధించిన వాళ్ళ అమ్మగారు రోడ్ల మీద తిరిగి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే కూడా కనీసము వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, మైనారిటీలకు సంబంధించిన ఉద్యోగులను ప్రమోషన్ల పరంగా కావచ్చు, అదే విధంగా ప్లేస్మెంట్స్ పరంగా కావచ్చు, అనేక రకాలుగా వేధించే ప్రయత్నం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ స్టేషన్లను, రెవెన్యూ ఆఫీసులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లాగా ఉపయోగించుకుంటే ఈ ప్రభుత్వము వీళ్ళ దోపిడీకి, వీళ్ళ అవినీతికి ప్రభుత్వ ఉద్యోగుల్ని, అధికారుల్ని ఉపయోగించుకుంటోంది. కానీ ఉద్యోగుల యొక్క సమస్యలు తీర్చాలని కానీ వాటి పైన చిత్తశుద్ధి కానీ లేకపోవడం దురదృష్టకరము. గత 4 రోజుల క్రితం మనము ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటన చూసాము. అధికార పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి అనే ఒక అధికార పార్టీకి సంబంధించిన గూండా నాయకుడు, రౌడీ నాయకుడు ఒక జిల్లా స్థాయి అధికారి పైన నేరుగా బహిరంగంగా దాడి చేసి అతన్ని పచ్చి భూములతో హింసించే కార్యక్రమం చేస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం పైన ఎటువంటి స్పందన లేదు. అదేవిధంగా ఉద్యోగ సంఘాలు కూడా మాట్లాడడానికి భయపడే పరిస్థితి వచ్చింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు, నేను నా పరిపాలన అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక జిల్లా స్థాయి అధికారిపైన దాడులు చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన భద్రత ఎలా ఉందో మనం చూడాలి. నిజంగా నాకే అధికారం ఉండింటే, నాలాంటి వాడు ఆ స్థానంలో ఉండింటే రోడ్డు మీద గుడ్డలోడు తీసి స్టేషన్లో వేసే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు మహిళల పైన ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతున్నాయి. ఏ ఒక్క సంఘటనలలోనూ చర్యలు తీసుకునే దమ్ము, ధైర్యము ఈ ప్రభుత్వానికి లేకపోవడము చాలా బాధాకరము. నేను ప్రశ్నించడానికే పుట్టానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం రోజుల నుండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన పైన, ఏ ఒక్క సంఘటన పైన, దేవాలయాల పైన దాడులు జరిగిన, మహిళల పైన దాడులు జరిగిన, రైతుల పైన దాడులు జరిగిన, ఉద్యోగుల పైన దాడులు జరిగిన, బీసీల పైన దాడులు జరిగిన స్పందించే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాము కాబట్టి మేము స్పందించాల్సిన పని లేదనుకుంటున్నారా? లేదంటే మీరు తెలుగుదేశం పార్టీకి ఒక కట్టు బానిసలాగా ఉండి మీకు నిజంగా ఆ అధికారం లేకుండా ఉండకుంటున్నారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు గతంలో మాట్లాడిన మాటలకి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న వాటికి ఎటువంటి సంబంధం లేదు. ఈరోజు మీ గత కొన్ని రోజుల క్రితము మీ పార్టీకి సంబంధించిన ఒక దళిత యువకుడిని మీ పార్టీ నాయకులే హత్య చేస్తే ఈనాటి వరకు ఆ యువకుడి కుటుంబాన్ని మీరు పరామర్శించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కేవలం ఆ నాయకుల్ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. గతంలో ఇదే కాళహస్తి ప్రాంతంలో మీ కార్యకర్తకి సంబంధించి ఒక దాడి జరిగింది అంటే మీరు నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఈ రోజు ఒక దళిత యువకుడు, ఆ యువకుడిని గతంలో కాటమరాయుడు అనే ఒక మీ సినిమాను చూసి ఆ అబ్బాయి పేరు రాయుడుగా మార్చుకొని మీకోసము జీవితాన్ని, ఉద్యోగాన్ని పక్కన పెట్టి మీ పార్టీ కోసం పనిచేస్తున్న ఒక దళిత యువకుడిని హత్య చేస్తే ఈ రోజు వరకు మీరు కనీసము పరామర్శించిన పాపాన పోలేదు. నిజంగా ఈ పార్టీలు
ఎవరికి న్యాయం చేస్తున్నాయి? బీసీలకు న్యాయం చేస్తున్నారా? ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు న్యాయం చేస్తున్నారా? రైతులకు న్యాయం చేస్తున్నారా? యువతకు న్యాయం చేస్తున్నారా? లేదా మహిళలకు న్యాయం చేస్తున్నారా? ఏ ఒక్కటి జరగడం లేదు. కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని పూర్తిగా ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర సంపదని దోపిడీ చేయాలనే కార్యక్రమము తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని ఈ రోజు మనందరం గుర్తించాలి. బీసీవై పార్టీ స్థాపించిన తర్వాత పార్టీని అనేక రకాలుగా అడ్డుకోవడంతో పాటు నా మీద రాజకీయంగా అనేక రకాల ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా నా మీద వ్యక్తిగతంగా అనేక రకాలైన ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా నేను పుట్టినప్పటి నుండి కూడా హిందూ ధర్మం గురించి, హిందూ ధార్మిక కార్యక్రమాల గురించి నేను ముందుంటాను కాబట్టి నేను బీజేపీకి సంబంధించిన బినామీ అని చెప్పి అనేక రకాలుగా ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజు హిందూ కార్యక్రమాలకు సంబంధించింది, హైందవ ధర్మానికి సంబంధించి పూజలు, యాగాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా నేను రాజకీయంగా ముందుకొచ్చినప్పటి నుండి చేయడం లేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను ఆధ్యాత్మికంగా ముందున్నాను. హిందూ ధర్మానికి ఎక్కడ ఇబ్బంది జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా నా స్థాయిలో నేను ప్రశ్నించాను తప్ప ఈ రోజు రాజకీయాల కోసమో లేదా మరొక అంశం కోసమో, హిందూ ధర్మం కోసమో లేదా సనాతన ధర్మం కోసమో నేను రాలేదనే విషయాన్ని ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే విధంగా నా మీద జరిగిన ప్రధాన ఇంకొక తప్పుడు ప్రచారాల్లో నేను ఎవరికో బినామీ అని, ఏదో నాయకుడు నన్ను ప్రోత్సహిస్తే ముందుకొచ్చానని మరో రకంగా ప్రయత్నం చేస్తున్నారు. నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా నేను గతంలో కొన్ని రోజుల క్రితము, కొన్ని సంవత్సరాల క్రితము చెన్నైకి సంబంధించిన ఒక ఆసుపత్రిలో భాగస్వామిగా ఉన్నందుకు తమిళనాడుకి సంబంధించిన జయలలితకి నేను బినామీ అని, శశికళకి బినామీ అని చెప్పి అనేక రకాలుగా తప్పుడు ఆరోపణలు చేశారు. వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. ఏ రోజు నేను ఎవరిని కలవలేదు. అదే విధంగా అమిత్ షా గారి కుమారుడు జైషా గారితో నాకు పార్ట్నర్షిప్ ఉంది, నేను ఆయన బినామీ అని చెప్పి ప్రచారం చేశారు. అదే విధంగా మా గృహ ప్రవేశం జరిగినప్పుడు బాబా రామ్దేవ్ గారు, యోగా గురువు మా ఇంటికి వచ్చారని చెప్పి ఆయన బినామీ అని చెప్పి ప్రచారం చేశారు. నిజంగా ఇంతమందికి నేను బినామీ అయితే, ఇంతమంది నాకు ఆర్థికంగా నాకు సపోర్ట్ చేసినట్టయితే పార్టీ పెట్టిన ఈ 2 సంవత్సరాల్లో మీ 2 పార్టీలని బంగాళాఖాతంలో కలిపేసేవాడిని. నిజంగా నా మీద ఆరోపణలు చేస్తున్న ఏ ఒక్కరికైనా నేను ఒక్కటే చెప్తున్నాను, నిజంగా మీరు చేస్తున్న ఆరోపణలను నిరూపించండి, ఒక్కటైనా నిరూపించండి. నేను రాజకీయాలు వదిలేసి మీరు ఏ శిక్ష వేస్తే ఆ శిక్షకు నేను సిద్ధంగా ఉన్నాను. అంతే తప్ప ఈరోజు చేతగానితనంతో ఈరోజు ఒక 3వ ప్రత్యామ్నాయంగా ఏ ఒక్కరు ఎదగకూడదని చెప్పి తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలతో ఈ విధంగా అనగదొక్కాలనే కార్యక్రమం చేస్తే వీటన్నింటినీ నేను పట్టించుకోను. ప్రజలతో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, ప్రజల్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప ఇలాంటి నీచమైన ప్రచారాలని నేను పట్టించుకోననే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని, రాష్ట్ర ప్రజలని అన్యాయం చేసి పూర్తిగా దోపిడీ చేసింది మీరు, అనగదొక్కింది మీరు, అరాచకాలు చేస్తున్నది మీరు. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలతో పాటు మిగిలిన అన్ని వర్గాలను ఈ 2 పార్టీలు, ఈ 2 సామాజిక వర్గాలు రాష్ట్రాన్ని నాశనం చేశాయి, భ్రష్టు పట్టించాయి తప్ప నేను చేసింది నా మీద తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల దానివల్ల ఉపయోగం లేదు. ఈ రోజు నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఒక్కటే పిలుపునిస్తున్నాను. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు దశాబ్దాల కాలం పాటు ఈ 2 సామాజిక వర్గాలు, రెడ్డి, కమ్మ అనే 2 సామాజిక వర్గాలు ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా దోపిడీ చేశారు. ఈ రాష్ట్ర సంపదను దోపిడీ చేశారు. బీసీలను అనగదొక్కారు, ఎస్సీలను అనగదొక్కారు, మైనార్టీలను అనగదొక్కారు, దళితులను అనగదొక్కారు, వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించారు, యువత జీవితాలను నాశనం చేశారు, మహిళల జీవితాలతో అడ్డుకుంటున్నారు. దీనంతటికి కారణము మీకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలకు నేను ఒక్కటే పిలుపునిస్తున్నాను, వచ్చే ఎన్నికలకి రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు ఎవరైతే
దోపిడీ చేసిన ఈ రెండు వర్గాలు ఉన్నాయో వీళ్ళకి పూర్తి స్థాయిలో ఈ రెండు సామాజిక వర్గాల నుండి రాష్ట్ర రాజకీయాల నుండి బహిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నాను. ఇది వచ్చే స్థానిక ఎన్నికల్లోనే ఏ ఒక్క కమ్మ సామాజిక వర్గం నుండి రెడ్డి సామాజిక వర్గం నుండి ఒక్కరికి కూడా ప్రోత్సహించేది కానీ ఓట్లు వేసే ప్రయత్నం జరగకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా వచ్చే సాధారణ ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుండి ఒక్క కమ్మ సామాజిక వర్గం నుండి కానీ రెడ్డి సామాజిక వర్గం నుండి కానీ ఒక్కరు కూడా అసెంబ్లీకి కానీ పార్లమెంటుకు కానీ వెళ్ళకుండా చూడాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకానికి అవినీతికి దోపిడీకి ఈ రెండు సామాజిక వర్గాలే కారణము. ఇప్పటి వరకు మీరు చేసిన దోపిడీకి అంతం పలికి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే ప్రయత్నము, అదే విధంగా బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, యువతకు, రైతులకు, మహిళలకు అందరికీ కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్లే బాధ్యత బీసీవై పార్టీ ప్రయత్నం చేస్తుందని తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ బీసీవై భరోసా యాత్ర అనే పేరుతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నాము. ప్రతి జిల్లాకి వెళ్ళబోతున్నాము, ప్రతి నియోజకవర్గానికి వెళ్ళబోతున్నాము. అన్ని వర్గాలని కలుపుకొని ఈ రాష్ట్రంలో అణచివేతకు గురవుతున్న ప్రతి వర్గాన్ని కలుపుకొని వీళ్ళ యొక్క దోపిడీ అరాచకానికి అంతం పలికే దిశగా ప్రజల్లోకి వెళ్ళి రాజకీయ చైతన్యం తీసుకొని వచ్చి ప్రజల్లో మార్పు తీసుకొని వచ్చి వచ్చే ఎన్నికల నాటికి బీసీవై పార్టీ జెండా ఈ రాష్ట్రంలో ఎగరవేసే దిశగా పూర్తి స్థాయిలో నా శక్తులు, నా ఆధ్యాత్మిక సంపదను మొత్తం అన్నింటి, నా సమయాన్ని పూర్తిగా వెచ్చిస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ మాటిస్తూ ఈ రోజు నుండి బీసీవై పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు, బీసీవై పార్టీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, పార్టీ నిర్మాణంతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మీరందరూ కూడా కలిసి వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై పూలే, జై అంబేద్కర్, జై బీసీవై. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ అంటూనే మాట్లాడుతున్నారండి. తెలంగాణ కూడా బీసీవై పార్టీ ఘనంగా చాలా గొప్ప పార్టీగా ఎదగాలని కోరుకుంటున్నాను. క్షమించాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. తెలంగాణలో బీసీలపైన ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో అదే విధంగా అన్ని వర్గాలను అణచివేసే కార్యక్రమము తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం ఉంది. గతంలోనే బీసీవై పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. రాబోయే రోజుల్లో అతి తొందరగానే తెలంగాణలో పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభంతో పాటు పార్టీకి సంబంధించిన కమిటీలు నిర్ణయించి తెలంగాణ రాష్ట్రంలో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే దిశగా వెళ్తామని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రత్యామ్నాయ రాజకీయం కోసం బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.